హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కెరీర్ గ్యాప్ తర్వాత జాబ్ కావాలా, కెరీర్ గ్యాప్ తర్వాత ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కెరీర్ గ్యాప్ తర్వాత ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయండి. అదే ఫ్రెషర్స్ అయితే కొన్ని నేర్చుకోవాలి. అవి ఏంటంటే, ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సి కానీ, C++ కానీ, జావాలో ఉండే కోర్ జావా కానీ, .NETలోకి వచ్చేసరికి C# అనేది కానీ, ఒకవేళ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఫ్రెషర్స్కి. దానితో పాటు అన్ని కంపెనీస్ ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ దగ్గర కమ్యూనికేషన్ ఉంటేనే కంపెనీ వాళ్ళు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కంపేర్ టు అదర్స్తో పోలిస్తే. అంటే కమ్యూనికేషన్ ప్లస్ మీ దగ్గర స్కిల్స్ ఉంటే వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. కాబట్టి ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఈ సినారియోలో కెరీర్ గ్యాప్ కాకుండా ఫ్రెషర్స్ అనే వాళ్ళకైతే ఈ విధంగా ఉపయోగపడుతుంది. అదే ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి అయితే కెరీర్ గ్యాప్ తర్వాత జాబ్ కావాలంటే వాళ్ళు ఉన్న మైండ్ సెట్, అంటే మేము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద జాబ్ చేయగలమా లేదా అనేది మీరు మైండ్లో పెట్టుకొని కోర్సెస్ అని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మాత్రమే మీకు ఎక్కువ కాల్స్ ఉంటాయి. బిలో 4 ఇయర్స్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు కాల్స్ లేవు. కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ పీపుల్స్ జాబ్ కావాలి అనుకుంటే మీకు ఏ కోర్స్ నేర్చుకోవడం బెటర్ అనుకుంటున్నారంటే, నాకు తెలిసి డెల్భూమి కానీ, మీల్సాఫ్ట్ లేక మీకు స్ప్లంక్ ఇలాంటివి తక్కువ కోడింగ్ ఉండేవి మీకు హెల్ప్ అవుతాయి. బయట మార్కెట్ పరంగా కూడా బాగుంది. కాబట్టి ఎవరైనా కెరీర్ గ్యాప్ తర్వాత జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళు మీల్సాఫ్ట్ లేదా డెల్భూమి లేదా స్ప్లాంక్ లేదా సాప్స్ ఇవి నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే అబౌవ్ 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇవి తక్కువ కోడింగ్తో మీకు హెల్ప్ అయ్యింది. కాబట్టి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకుంటే తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది.